హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అందులో ఏ టిప్ నచ్చినా సరే డెఫినెట్గా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మనం క్యారెట్ అనేది తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తామంటే కవర్లో కానీ బాక్స్లో కానీ అలా తెచ్చుకున్న వెంటనే పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా క్యారెట్ ఒక 10 రోజులు 15 రోజులైనా సరే ఫ్రెష్గా ఉండాలంటే ఇలా మొదలు కట్ చేసేసుకొని మొదల చివర కట్ చేసేసుకోవాలి. వాష్ చేయాల్సి ఉండేది. ఇలా మొదల చివర కట్ చేసేసుకొని మనం ఏదైనా ఒక బాక్స్లో కానీ కవర్లో కానీ స్టోర్ చేసుకున్నట్లయితే మనకి క్యారెట్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. లేదంటే మన్నాటికి మనకి 2 రోజులు 3 రోజులకే కుళ్ళిపోయినట్టు అయిపోతూ ఉంటుంది కదా. ఈసారి అయితే ఈ టిప్ అయితే ఫాలో అయిపోయింది, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ టిప్ ఏమన్నా, ఇలా మనం కీర అనేది తెచ్చుకుంటూ ఉంటాము. తెచ్చుకున్న వెంటనే ఇవి కూడా కడగకుండా ఏం చేయకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటాము. అలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పాడైపోతూ ఉంటాయి. కీర ఎప్పుడు తెచ్చుకున్నా సరే ముందుగానే వాష్ చేసేసుకోవాలి. మనం వాష్ చేసేసుకొని ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని అందు మీద మనం ఈ పొదును లేకుండా మొత్తం కీరని అయితే తుడిచేసుకోవాలి నీట్గానే. తుడిచేసుకున్నప్పుడు మనం ఏదైనా కవర్లో కానీ న్యూస్ పేపర్ని కానీ చుట్టి ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్లయితే ఫ్రెష్గా ఉంటాయండి ఒక వారం రోజుల వరకును. లేదంటే మనం అలా తెచ్చేసి పెట్టడం వల్ల వాటికి ఉన్న జిడ్డు వల్ల తొందరగా పాడైపోతాయి అన్నమాట. ఈసారి ఇప్పుడు తెచ్చినా సరే ఇలాగైతే ఒకసారి ట్రై చేయండి. కీరా కూడా కట్ చేసుకున్నప్పుడు ఏం చేస్తామంటే ముందు వెనక కట్ చేసి రబ్ చేసినట్లయితే చేదన్నది పోతుంది. ఇలా మన జిప్పు కవర్లు ఉంటాయి కదా, వీటిలో పెట్టేసుకొని నేను ఇలాంటి జిప్పు కవర్లు బాదం తెచ్చుకున్నప్పుడు దాచుకుంటాను ఫ్రెండ్స్. వీటిలో అయితే నేను ఇలా స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు తీసుకున్నప్పుడు కూడా బాగుంటుంది కదా. ఇలాంటి ఎప్పుడు పడేయకుండా మనం ఉంచుకున్నట్లయితే ఇలా యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదా ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే 2-3 టిప్స్ అయితే పెట్టాను. ఇది నెక్స్ట్ టిప్ అనమాట. ఈ టిప్ కూడా నచ్చేలా ఉంటే ఒకసారి ఫాలో అయిపోండి. నిమ్మకాయలు శుభ్రంగా వాష్ చేసేసుకొని పొదలు లేకుండా తుడిచేసుకోవాలి. తుడిచేసుకున్న తర్వాత ఇలా నిమ్మకాయలు అయితే తీసేసుకొని ఇలా వంట నూనె అయితే ఉంటుంది కదా, కొద్దిగా కుకింగ్ ఆయిల్ తీసేసుకొని మనం ఎన్ని నిమ్మకాయలు ఉంటాయో అన్ని నిమ్మకాయలకు కూడా అప్లై చేసేసుకోవాలన్నమాట. అప్లై చేసేసుకొని ఏదైనా ఒక బాక్స్ తీసుకొని లేదంటే ఇలా జిప్ కవర్ని తీసేసుకొని అందులో ఉంచేసుకోవాలి. మనము ఎన్ని ఉంటే అన్నీ కూడా 2-3 టిప్స్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ పెట్టాను ఫ్రెండ్స్. ఇది కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇలా చేసినా సరే 15 డేస్ 10 డేస్ వరకు నిమ్మకాయలు ఫ్రెష్గానే ఉంటాయి. నచ్చి ఇలా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ కరివేపాకు తెచ్చుకున్న వెంటనే మనం ఏం చేస్తాం, కవర్లో కానీ ఏదైనా బాక్స్లో కానీ రొబ్బలు అనేవి రెలిచేసి మనం వెంటనే పెట్టేసుకుంటూ ఉంటాము. అలా పెట్టుకోకూడదు. కరివేపాకు మొత్తం వాష్ చేసేసుకొని ఇలా కాటన్ క్లాత్ మీద పదును లేకుండా తుడిచేసుకోవాలి. లేదంటే ఫ్యాన్ దగ్గర ఒక 5 మినిట్స్ పెట్టినా సరే, ఎండాకాలం కదా ఆరిపోతూ ఉంటుంది. అలా ఒక 5 మినిట్స్ మొత్తం పొదనంతా ఆరిపోయిన తర్వాత లేత ఆకులు కాకుండా మొత్తం ముదరాకులు లాంటివి తీసేసుకొని మనం ఏ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటామో ఆ బాక్స్లో అయితే మనం ఇలా రబ్బర్లు అయితే వేరేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి కరివేపాకు నెల 15 రోజులైనా సరే మనం అప్పుడే తెచ్చుకున్న చెట్టు నుంచి ఆకు ఎలా ఉంటుందో వాడకుండా గ్రీన్గా ఉంటుందండి. మన ఛానల్లో ప్రతి టిప్పు కూడా 2-3 సార్లు అయితే అప్లోడ్ చేశాను. మీకు డెఫినెట్గా నచ్చుతుంది, ట్రై చేయండి. లేత కొమ్మలు మాత్రం వేస్తే కరివేపాకు అన్నది తొందరగా పాడైపోతుంది, నల్లగా మాగిపోయినట్టు అయిపోతుంది అనమాట. ఇలా మనకి ముదరాకు అంతా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత పొదును మాత్రం ఉండకూడదు. తర్వాత దీనికి కూడా సేమ్ కుకింగ్ ఆయిల్ అయితే ఉంటుంది కదా, దాన్ని గ్యాస్ మీద అయితే వేడి చేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ తీసి, నేను వేడి చేయడం అయితే చూపించలేదు, వేడి చేసుకొని తీసుకోవాలి. గ్యాస్ మీద వేడి చేసుకొని తీసుకున్న తర్వాత ఇలా కొద్దిగా ఆకులకి అప్లై చేసుకోవాలన్నమాట. మొత్తం మనం నలిపేసినట్టు చేయకుండా జస్ట్ పైన ఆకులకి అప్లై చేసుకుంటే కొద్దిగా మనకు ఆయిల్ అన్నది పట్టుకుంటుంది అనమాట. పట్టుకోవడం వల్ల ఆకు అన్నది తొందరగా పాడవకుండా నెల 15 రోజుల వరకు, నెలన్నర వరకు అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ టిప్ అయితే డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఇలా మనం మామూలుగానే చేసేసుకొని మనం ఇలాగా బాక్స్లో మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచేసుకుంటే మనం అప్పుడే తెచ్చుకున్న చెట్టు ఆకులాగా అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. నచ్చిలా ఉంటే ట్రై చేయండి డెఫినెట్గానా. ఇలా చేయడం వల్ల మనకి కరివేపాకు దొరకలేని దగ్గర అయితే ఎక్కువ రోజులు అయితే మనకు నిల్వ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అల్లం కూడా తెచ్చుకుంటాము మార్కెట్ నుంచి. అల్లం తెచ్చుకున్నప్పుడు ఇలా నేనైతే 1/2 కేజీ అల్లం అయితే తీసుకొచ్చాను. 1/2 కేజీ అల్లం ఒకేసారి మనం వడిలేం కదా, అది మనం మామూలుగా వాష్ చేసేసి బాక్స్లో పెట్టుకుంటాము. అలా కూడా వాడిపోతుంది అన్నమాట. అలా వాడకుండా ఉండాలని ఇలా ఉంటే ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇలా అల్లం తీసేసుకున్న తర్వాత మనము బాగా ఉన్న అల్లాన్ని అయితే మనం తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తీసేసుకోవాలి ఒకసారి అయితే. తర్వాత మనం అల్లం ఏ గిన్నె అయితే మనం ఫ్రిడ్జ్లో ఉంచుకుందాం అనుకుంటున్నామో ఆ గిన్నె అయితే మంచి వాటర్ అయితే తీసుకోవాలి. తీసుకొని ఇలా కడిగేసుకున్న అల్లాన్ని అయితే మనం ఎంత పడుతుందో, ఎక్కువ పట్టిలా ఉంటే మనం పెద్ద బాక్స్ తీసుకుంటే సరిపోతుంది. అందులో పెట్టేసుకొని మనం
ఉంచుకుంటే ఇలాగా వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉంచుకుంటే ఇలా ఉంచుకున్నా సరే 15 రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది. మైమయ్యను వాటర్ అయితే చేంజ్ చేయాలి. నచ్చి ఇలా ఉంటే ఫాలో అయిపోయి. నెక్స్ట్ టిప్ ఏమోనా, ఇలా ములంకాయలు ఎప్పుడు తెచ్చుకున్నా సరే మనం అలా కాళ్ళ పొడుగ్గానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు చాలామంది. అలా పెట్టడం వల్ల 2 రోజులకి మొత్తం కాళ్ళని వాడిపోయి అసలు ఎండిపోయినట్లుగా అయిపోతాయి. అలా కాకుండా ములంకాయలు ఒక 10 రోజులైనా సరే ఫ్రెష్గా అప్పుడే తెచ్చుకున్నట్టు ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ములంకాయలు తెచ్చుకున్న వెంటనే ఇలా మనము పై తొక్క తీయకుండానే ముక్కల్లా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకుంటూ ఆ పైన ఎగస్ట్రా పీస్ని అయితే తీసేసుకోవాలి. ఇలా మనం ఎగస్ట్రా తీసేసుకొని ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. పైన దాన్ని కూడా చెక్క అవసరం లేదనమాట. ఇలా చేయడం వల్ల మనకి 10-15 రోజుల వరకు అప్పుడే తెచ్చుకున్న మునంకాయలు అయితే ఎంత ఫ్రెష్గా ఉంటాయో అలాగే ఉంటాయి అన్నమాట. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి డెఫినెట్గానా. ఇలా నేను ఎన్ని తెచ్చుకున్నాను అన్ని ముక్కలు అయితే కోసేసుకుంటున్నాను. కోసేసుకున్న తర్వాత వీటిని మామూలుగా ఎలా స్టోర్ చేసుకోవాలో ఒకసారి చూసేయండి. ఏదైనా ఒక బాక్స్ని అయితే తీసుకోవాలి మనము. ఏదైనా ఒక బాక్స్ని తీసేసుకొని మనం అడిగిని ఒక టిష్యూని కానీ న్యూస్ పేపర్ని కానీ ఏ పేపర్ ఉంటే ఆ పేపర్ని వేసేసుకోవాలి. మనమైతే ఇలా అడుగుని టిష్యూని కానీ న్యూస్ పేపర్ని కానీ వేయడం వల్ల ఇలా ములంకాయలకున్న చెమ్మన్నది ఆరిపోకుండా ఉంటుందండి. అందుకే పాడైపోకుండా ఉంటాయి అన్నమాట ములంకాయలు అనేవి. ఇలా పైన కూడా కావాలంటే ఇంకో టిష్యూ పేపర్ని కానీ న్యూస్ పేపర్ని కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, ఎందుకంటే కాళ్ళు కూడా పొదును లేదు కాబట్టిగా మనం ఇలా టిష్యూ వేసేసుకొని పైన మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో ఉంచుకున్నా సరే లేదంటే జిప్ బ్యాగ్లో కూడా ఉంచేసుకున్నా సరే మనకి 10 డేస్ డెఫినెట్గా ఫ్రెష్గా ఉంటాయండి. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ పచ్చిమిరకాయలు తెచ్చుకున్నప్పుడు 2-3 రోజులకే కుళ్ళిపోయినట్టుగా వాడిపోయినట్టుగా అయిపోతూ ఉంటాయి. మెయిన్ పచ్చిమిరకాయలు కుళ్ళిపోవడానికి కారణం వాటి కాళ్ళు తీయకపోతే వెంటనే మన్నాడికే 2 డేస్కే పండిపోయి మొత్తం కుళ్ళిపోయినట్టు అయిపోతాయి అన్నమాట. ఈ కాళ్ళు మాత్రం మనం ఉంచకూడదు అసలు. కాళ్ళు తర్వాత మనకి కుళ్ళిపోయిన వాడిపోయిన ఇలాంటివి ఉంటాయి కదా, అవి కూడా ఉంచకూడదు అనమాట. ఇలా నేను పచ్చిమిరకాయలు అయితే తెచ్చుకున్న తర్వాత ఇలా ముందైతే కాళ్ళు తీసి అలా కాళ్ళు కుళ్ళిపోయిన ఉంటాయి కదా అవి తీసేసుకొని మనం ఒక దాంట్లో మనం వాష్ చేసుకుంటే దాంట్లో అయితే పడిచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి 20 డేస్ వరకు పచ్చిమిరకాయలు అనేవి పండిపోవు, అలాగే ఫ్రెష్గా కూడా ఉంటాయి. నేను ముందుగానే ఒక దాంట్లో అయితే కడుగుతున్నాను. కడిగిన తర్వాత మళ్ళీ మంచి వాటర్లో అయితే మనం 2 టైమ్స్ అయితే కడిగేసుకోవాలి. ఇలా ఒకసారి కడిగేసుకోవడం వల్ల మనం కర్రీలో కూడా వేసుకున్నప్పుడు సింపుల్గా బాగుంటుంది. అట్లా పదును కూడా ఉండదు కాబట్టిగా పచ్చిమిరకాయలు అనేవి మనకి 10 డేస్ 15 డేస్ వరకు మనకి చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇలా చేసి చూడండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఇలా ఫస్ట్ ఒక దాంట్లో కడిగేసుకున్నాను. కడిగేసుకున్న తర్వాత మళ్ళీ మంచి వాటర్ తీసేసుకొని ఇందులో కూడా కడిగేసుకుంటున్నాను. ఇందులో కూడా కడిగేసుకొని కావాలంటే చిన్న సాల్ట్ని కూడా వేసుకొని మనం కడుక్కోవచ్చు అనమాట. నేనైతే వేయలేదు. ఇలా ఇందులో కూడా మంచి వాటర్లో కూడా కడిగేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని మనం పదును లేకుండా దాని మీద అయితే పచ్చిమిరకాయలని మనం పట్టేసుకోవాలి. ఫ్యాన్ దగ్గర పెట్టుకున్నా సరే పర్లేదు, లేదా నీళ్ళ అంటే మనం క్లాత్తో ఒత్తేసుకున్నా సరే సరిపోతుంది. నేనైతే ఇలాగ ఒక 5 మినిట్స్ పాటు ఫ్యాన్ దగ్గర అయితే ఉంచేసుకున్నాను పదును ఆరిపోయేదాకా. ఇలా మనం చేయడం వల్ల 10 డేస్ 15 డేస్ వరకు మనకి ఏ వస్తువు పాడవకుండా నీట్గా ఉంటుందండి. ఇలా క్లాత్ అయితే ఒత్తేసుకున్నాను. నేను ఒత్తేసుకొని ఫ్యాన్ దగ్గర అలా వదిలేసుకున్నాను. వదిలేసుకున్న తర్వాత వీటిని నేను చెప్పినట్లుగా స్టోర్ చేస్తే పచ్చిమిరకాయలన్నా అస్సలు పాడవదండి. ఇలా మొత్తం మనం ఆరిపోయేదాకా ఉంచేసుకోవాలి ఫ్యాన్ దగ్గర. ఆరిపోయేదాకా ఉంచేసుకున్న తర్వాత మనం ఏదైతే ఒక బాక్స్ని స్టోర్ చేసుకుంటున్నామో ఆ బాక్స్ని అయితే తీసుకోవాలి. తీసుకొని అడుగు న్యూస్ పేపర్ అయితే వేసేసుకోవాలి. న్యూస్ పేపర్ అయినా పర్లేదు, టిష్యూ అయినా పర్లేదు, సేమ్ వేసేసుకొని పచ్చిమిరకాయలు ఇందులో ఉంచేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని పడతాయో అన్ని పచ్చిమిరకాయలు అయితే బాక్సులు అయితే స్టోర్ చేసేసుకోవాలి. స్టోర్ చేసేసుకొని ఇలా మనం ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే 10 రోజులు 15 రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. పైనుంచి కూడా ఒక టిష్యూ పేపర్ని పెట్టుకోవాలి. నా దగ్గర అయితే టిష్యూ పేపర్ లేదని న్యూస్ పేపరే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా మనం ఫ్రిడ్జ్లో ఉంచేసుకున్నట్లయితే మనకి 10 డేస్ 15 డేస్ వరకు పచ్చిమిరకాయలు అప్పుడే తెచ్చుకున్నట్టు చాలా ఫ్రెష్గా ఉంటాయి. నచ్చిలా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ కొత్తిమీర చూడండి ఎలాగైతే ఓడిపోయింది కదా, జస్ట్ అప్పుడే మార్కెట్ నుంచి అయితే తీసుకొచ్చారు మా ఆయన. కానీ ఫ్రిడ్జ్లో పెట్టకముందే ఓడిపోయింది. ఇంక ఎండాకాలం కదా, మనం వెంటనే తెచ్చిన వెంటనే మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోతే ఇలాగా ఉంటుంది అన్నమాట. ఈ కొత్తిమీరని కూడా మనకి 2-3 రోజులు కానీ ఒక వారం రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. కొత్తిమీర తెచ్చుకున్న వెంటనే కవర్లోంచి ఇలా తీసేయాలి.
తీసేసి ముందు ఇలాగ మనకు మొదలున్న మంచిదల్లా కూడా మనం ఏరేసుకోవాలి. ఎక్స్ట్రా వాడిపోయిన ఆకులు తర్వాత నలిగిపోయినవి కూడా తీసేసుకొని అప్పటికప్పుడు కర్రీలోకి అయితే శుభ్రం కడిగేసుకొని వేసేసుకోవచ్చు. 2, 3 రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి, వారం రోజుల వరకు అంటే ఇలా మంచి ఆకులు అయితే తీసుకోవాలి. మనం మంచి ఆకులు తీసి ఇలా మొత్తం కిందన కాళ్ళ దగ్గర కూడా మనం వాడిపోయిన ఆకులు కనబడుతున్నాయి కదా, అవి కూడా మొత్తం తీసేయాలన్నమాట. అసలు వాడిపోయిన ఆకులు కానీ నలిగిపోయినవి కానీ ఉంటే కొత్తిమీర 2 రోజులకే పాడైపోద్ది అనమాట. ఇలా అన్నీ నీట్గా తీసేసిన తర్వాత నేను చెప్పినట్టుగా చేసేలా ఉంటే వారం రోజుల వరకు కూడా అప్పుడే తెచ్చుకున్న కొత్తిమీరలాగా అయితే ఉంటుంది. ఇలా న్యూస్ పేపర్ని తీసేసుకొని మనం బాగా దగ్గరికి అయితే చుట్టేసుకోవాలి. లేదంటే మనం కట్ చేసి న్యూస్ పేపర్లోనే ఉంచేసి ఏదైనా ఒక బాక్స్ గాడితో వాళ్ళని బాక్స్లో ఉంచుకున్నా సరే కొత్తిమీర 10 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇలా చుట్టేసుకొని ఏదైనా కవర్లో ఉంచేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నట్లయితే మనకి వారం రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఈ టిప్ కూడా డెఫినెట్గా ఉపయోగపడుతుంది. నచ్చిలా ఉంటే ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఉల్లిపాయలు తెచ్చుకున్న తర్వాత ప్రతి ఒక్కరు ఏం చేస్తామంటే ఉల్లిపాయ బొట్టులోని బంగాళదుంపలు వేసేస్తూ ఉంటాము. బంగాళదుంపలు వేయడం వల్ల ఉల్లిపాయలు తొందర పాడైపోతే బంగాళదుంపలు మొలకలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఉల్లిపాయ బొట్టులోనే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడు ఉల్లిపాయలు పెట్టిన దగ్గర మనకి చెత్తలాగా రాలుతూ ఉంటుంది కదా, అలా రాలకుండా ఉండాలంటే ఏదైనా ఇలా ఒక న్యూస్ పేపర్ని వేసేసుకొని మనం ఉల్లిపాయలు బొట్టు తీసేసుకొని ఇలా వేసేసుకోవాలి. మనం తక్కువైతే పర్లేదు, ఎక్కువ తెచ్చుకున్నప్పుడు అయితే డెఫినెట్గా ఇలాగ చేయండి. ఉల్లిపాయ పొట్టు ఎక్కడ పెట్టినా సరే మన చెత్త అంటూ పడుతూ ఉంటుంది కదా, ఇలా అడుగు న్యూస్ పేపర్ వేయడం వల్ల న్యూస్ పేపర్లోనే రాలి ఉంటుంది. ఇలా మనం తీసేసుకున్న తర్వాత ఇందులో ఒక కొబ్బరి చెప్పును కానీ ఎల్లుల్లిపాయ పొట్టును కానీ ఉంచినట్లయితే ఉల్లిపాయలు తొందరగా పాడవ్వండి. నచ్చిలా ఉంటే డెఫినెట్గా ఫాలో అయిపోండి. నెక్స్ట్ టిప్ ఏమైనా మన పాలకూరలు కూడా తెచ్చుకుంటూ ఉంటాం కదా, పాలకూరలు కూడా 2 రోజులకి 3 రోజులకి వాడిపోతూ ఉంటాయండి. ఇలా పాలకూర కూడా మనకు ఫ్రెష్గా ఉండాలంటే నాదైతే కొద్దిగా వాడిపోయినట్టుంది, కానీ ఫ్రెష్గా తెచ్చుకున్నప్పుడు అయితే ఈ టిప్ అయితే ఫాలో అయిపోయింది. సేమ్ కొత్తిమీర ఎలాగైతే మనం వేస్ట్గా గడ్డి కానీ తర్వాత వాడిపోయిన ఆకులు కానీ ఉన్నాయో అవన్నీ తీసేసామా, అలాగే పాలకూరలో కూడా మనం నీట్గా క్లీన్ అయితే చేసేసుకొని ఇలా ఒక న్యూస్ పేపర్ తీసుకొని మనం చుట్టేసుకొని ఉంచుకున్నట్లయితే మనం 2-3 రోజుల తర్వాత వండుకున్నా సరే ఆకుకూర అనేది ఫ్రెష్గా ఉంటుందండి. నచ్చిలో ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. తర్వాత ప్రతి ఒక్కరమే అప్పుడప్పుడు మనకి వేడి చేస్తే సగ్గుబియ్యం కిచిడి అన్నది చేసుకుంటూ ఉంటాం కదా, సాబుదానా కిచిడి అంటారు హిందీలో అయితే, మనం సగ్గుబియ్యం కిచిడి అంటాం కదా. దీన్ని ఏమైనా మనం ఒక్కొక్కరు ఏం చేస్తారంటే మొత్తం ఉప్మాలాగా అంటిపోయేటట్టు దేనికి అది విడిగా రాకుండా చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నప్పుడు గ్లాసున్నర వాటర్ వేసి మనం నైట్ నానబెట్టుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. అలాగే లాస్ట్లోని ఒకదానికొకటి అంటుకోకుండా రావాలంటే ఇలా ఒక స్పూను షుగర్ పౌడర్ అయితే వేసుకుంటే మనకి సగ్గుబియ్యం కిచిడి అన్నది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి, ఒకదానికొకటి అంటుకోకుండా. ఈ టిప్ నచ్చేలా ఉంటే డెఫినెట్గా ఫాలో అయిపోండి. మనం ఏదైనా ఫాస్ట్లు ఉన్నప్పుడు నార్తలు అయితే ఇదే చేసుకుంటూ ఉంటారు కదా, నేను కూడా చేస్తూ ఉంటాను అనమాట. ఈ టిప్ నచ్చేలా ఉంటే డెఫినెట్గా ఫాలో అయిపోయింది. చూడండి ఒక్కదానికొకటి అయితే మాత్రం అంటుకోకుండా వస్తుంది అనమాట. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అయితే మనం షుగర్ పౌడర్ని అయితే వేయాలి. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ ఒకసారి అన్నం వండుతున్నప్పుడు వాటర్ తగ్గిపోయినా సరే, లేదంటే మనం పెట్టేసి ఏదైనా పని చేసుకున్నప్పుడైనా సరే అన్నం దగ్గరగా ముద్దగా అయిపోయినట్టు ఉంటుంది కదా, అలాంటప్పుడు అయితే ఒక స్పూన్ కుకింగ్ ఆయిల్ అయితే ఉంటుంది కదా, మనం అన్నం వాడ్చక ముందు ఒక స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసేసి మనం అన్నం ఓడ్చుకున్నట్లయితే మనకు నార్మల్గా పొడిపొల్లాడుతూ ఎలా వస్తుందో అలాగే వస్తుంది. కొంతమంది అయితే సాల్ట్ కూడా వేస్తారు, నేను సాల్ట్ అయితే వేయను. ఎప్పుడైనా ఇలా మర్చిపోయినప్పుడు కానీ ఏదైనా పళ్ళ ఉన్నప్పుడు కానీ కొద్దిగా ఒక స్పూన్ కుకింగ్ ఆయిల్ అయితే వేస్తాను ఫ్రెండ్స్. నచ్చేలా అంటే డెఫినెట్గా ఈ టిప్ కూడా ఫాలో అయిపోండి. చాలా మనకి పొడిపొల్లాడుతూ వస్తూ ఉంటుంది అంటుకోకుండా. నచ్చేలా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. మనం ఎప్పుడైనా సరే నాన్ వెజ్ ఎక్కువ తెచ్చుకున్నప్పుడు చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంటాం కదా, మన్నాడు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు తొందరగా వండాలనుకుంటే ఐస్ గడ్డకడేసి తొందరగా కరగదు కదా, అలాంటప్పుడు అయితే ఈ టిప్ అయితే ఫాలో అయిపోయింది. ఇంట్లో కల్లుప్పు ఉండీలు అంటే ఇలా 2 స్పూన్లు కల్లుప్పు చల్లేసి కొద్దిగా వాటర్ వేసినట్లయితే తొందరగా కరిగిపోతుంది. నా దగ్గర కల్లుప్పు లేక నేను సాల్ట్ అయితే వేసి వాటర్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ టిప్ డెఫినెట్గా నచ్చేలా ఉంటే ఫాలో అయిపోండి. ఇందులో ఏ టిప్ నచ్చినా సరే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.